హర మహాదేవ శంభో శంకర. మనం ఇప్పుడు పరమ పవిత్రమైనటువంటి అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వనాథుని సన్నిధి కాశీనగరంలో ఉన్నాము. కాశీలోని కేదారఖండంలో కేదారఖండం అంటే విశ్వనాథ దేవాలయానికి వెళ్ళే దారి పక్కనే ఇప్పుడు బ్రహ్మసభవనం ట్రస్టు ఈ ట్రస్టు ప్రాంగణంలో ఉన్నాము. మా గురువుగారు బ్రహ్మానంద తీర్థ స్వామి వారి యొక్క సంకల్పం మేరకు ఇక్కడ సదాచార సంపన్నులకు వసతి భోజనం అందించే లక్ష్యంగా మేము ఈ బ్రహ్మోత్సభవనం అనేటువంటి ట్రస్ట్ ద్వారా ఈ 5 అంతస్తుల భవనాన్ని నిర్మాణం చేస్తున్నాము. దాదాపు ఒక 2,60,00,000 రూపాయలతో ఈ స్థలాన్ని కొన్నాము. 423 గజాల స్థలం. ఆ స్థలాన్ని మేము రిజిస్ట్రేషన్ చేశాక ఒక 2 సంవత్సరాల పాటు గంగా పుష్కరాల నుంచి ఇప్పటిదాకా తాత్కాలిక షెడ్ వేసి 1,00,000 మందికి ఇక్కడ మడితో అన్నప్రసాదం ఇచ్చే బృహత్తర కార్యక్రమాన్ని, అదేవిధంగా ఎందరో మహాత్ములు పౌరాణికులు పెద్దల యొక్క పౌరాణిక ప్రవచనాలతో నిత్యం సత్సంగం జరిగాయి. అనేక యజ్ఞాలు జరిగాయి. ఎందరో పరమహంస పరివిరాజకులు, యతీశ్వరులు, పీఠాధీశ్వరులు ఇక్కడికి విచ్చేసి ఇక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమాలతో పాటుగా ఇప్పుడు ఈ 5 అంతస్తుల భవనాన్ని నిర్మాణం కోసం మేము శృంగేరి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారిని ప్రార్థించగా వారు కాశీకి వేంచేసినప్పుడు ఇదే ప్రాంగణంలో వారు శిలాన్యాసం చేసి వారు మొట్టమొదట శృంగేరి పీఠం యొక్క ఆశీర్వానుగ్రహంగా 5 లక్షల రూపాయలు మాకు విరాళాన్ని అందించారు. ఇప్పుడు ఈ 5 అంతస్తుల భవనాన్ని మేము నిర్మాణం మొదలుపెట్టాము. గత నెల ఇక్కడే గ్రౌండ్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్లో స్లాబ్ జరిగింది. ఇప్పుడు మొదటి ఫ్లోర్ స్లాబ్ జరుగుతుంది, చూస్తున్నారు కదా. చాలామంది 100 మంది ఈ గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ నిర్మాణం పూర్తవుతోంది. మొత్తం 5 అంతస్తులు నిర్మాణం చేయబోతున్నాము. ఆ 5 అంతస్తుల్లో కింది అంతస్తు సత్సంగ భవనము అంటే సభామంటపము, నిరంతరం కూడా ధార్మిక ప్రవచనాలు నిర్వహించడం కోసం ఆ కింది ఫ్లోరు. అదేవిధంగా పై అంతస్తు అంటే మొదటి అంతస్తు ఇప్పుడు స్లాబ్ వస్తున్నామో ఈ అంతస్తు మడితో భోజనం పెట్టాలి. వచ్చే వారందరికీ కూడా సదాచార సంపన్నులు నిష్టగా కాశీ ఏదైతే దీక్షగా ఉండడానికి వస్తారో వాళ్ళందరికీ కూడా మడితో భోజనం పెట్టే ఈ భోజన ప్రసాదాన్ని అందించేటువంటి ఈ భోజనశాల. మళ్ళీ 2వ అంతస్తులో ఒక 100 మంది ఎవరైనా యజ్ఞాలు, యాగాలు, రుద్ర హోమాలు, ఇంకేదైనా ధార్మిక కార్యక్రమాల కోసం బృందాలుగా వచ్చిన వారికి 100 మంది ఆవాసం ఉండేలా 50 మంది మహిళలు, 50 మంది పురుషులు ఉండేటట్టుగా వసతి కోసం ఒక డార్మెటరీ ఏర్పాటు చేస్తాం. 2వ ఫ్లోర్లో 3, 4 ఫ్లోర్లలో గదుల నిర్మాణం అవుతుంది. మొత్తం 26 గదులు. 3వ ఫ్లోర్లో 13 గదులు, 4వ ఫ్లోర్లో 13 గదులు, మొత్తం 26 గదులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత 5వ ఫ్లోర్లో యతులు, పీఠాధీశ్వరులు, ఆహితాగ్ధులు, ఇంకా సదాచార సంపన్నులు, నైష్ఠికులు ఎవరైనా కూడా స్వయం పాకం చేసుకోవడానికి అనువైనటువంటి వసతి ఏర్పాట్లు, పెద్ద పెద్ద హాల్స్ను మనం ఏర్పాటు చేస్తాం. ఏర్పాటు చేస్తున్నాము. ఈ 5వ ఫ్లోర్లో మొత్తం ఎంతమంది వచ్చినా కూడా ఆహితాగ్నులు, యతీశ్వరులు, పీఠాధీశ్వరులు స్వయం పాకంతో అనుష్ఠానం చేస్తూ వాళ్ళు ఉండేటట్టుగా ఆ వసతి ఉంటుంది. తర్వాత 6వ ఫ్లోరు అంటే పైన అనుష్ఠానం చేసుకోవడానికి, తపస్సు చేసుకోవడానికి, ఇంకేదైనా హోమాలు, అభిషేకాలు, జప తపాలు నిష్టగా చేసుకోవడానికి ఆ అంతస్తు ఉంటుంది. అయితే అంతా ఉచితంగానే ఇస్తాము. సత్సంగాలు చేసుకోవాలనుకున్నా, ఎవరైనా శ్రౌతయాగాలు చేసుకోవాలన్నా, ఇంకా ఇతర యాగాలు చేసుకోవాలన్నా వాళ్ళకు అనుకూలంగా ఇస్తాము. అంతేకాకుండా 26 గదులు మాత్రం మేము మెయింటెనెన్స్ కోసం నిర్మాణ విరాళంగా తీసుకుంటున్నాం. ఎవరైతే 1,00,000 రూపాయలు ఇస్తారో వారికి 3 రోజుల పాటు సంవత్సరంలో ఉచితంగా ఆ 1,00,000 రూపాయలు ఇచ్చి విరాళం ఇచ్చే వారికి ప్రతి సంవత్సరము ఒక 3 రోజులు ఉచితంగా వాళ్లకు వసతి ఇవ్వాలనుకుంటున్నాము.
అదేవిధంగా 5 లక్షల రూపాయలు ఎవరైతే విరాళం ఇస్తారో వారికి 15 రోజుల ఉచిత వసతి ఏర్పాటు చేస్తాం. భోజన వసతి కూడా ఇక్కడ మడితో భోజనం వారికి ఇక్కడ ఏర్పాటు చేయడం అవుతుంది. ఎవరైతే 10 లక్షల రూపాయలు ఇస్తారో వారికి 30 రోజుల వసతి ఉచితంగా ఇస్తాము. వారు జీవితకాలం 30 రోజుల పాటు 10 లక్షలు ఇచ్చిన వారు ఇక్కడ ఉండి వారు నిష్టగా వారి ధార్మిక కార్యక్రమాలను చేసుకోవచ్చు. బడితో భోజనాన్ని కూడా వాళ్ళకు అందిస్తాము. ఇక 25 లక్షలు ఇచ్చే వారికి ప్రతి సంవత్సరము 60 రోజులు అంటే 2 నెలల పాటు ఉచితంగా వసతిని ఏర్పాటు చేస్తాము. 1 కోటి రూపాయలు ఇస్తే ఒక ఫ్లోర్ అంతా కూడా వారి పేరున ఏర్పాటు చేసి వారికి జీవితకాలం ఒక గదిని వారికి కేటాయిస్తాము. శాశ్వతంగా వారి జీవితకాలం వారికి ఆ గది ఉంటుంది. అలా ఎవరైనా కూడా ఈ భవన నిర్మాణం కోసం అంటే కాశీలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు లేని విధంగా ఈ ధార్మిక బ్రహ్మస్థ భవనం నిర్మాణం అవుతోంది. మా గురువు గారు అయినటువంటి బ్రహ్మానంద తీర్థస్వామి వారు పూర్వాశ్రమంలో మాడుగుల మాణిక్య సోమయాజులు గారు, అదేవిధంగా లలితా సోమిదేవమ్మ గారులు వాళ్ళ యొక్క సంకల్పంతో ఈ భవన నిర్మాణం అవుతోంది. మేము బ్రహ్మస్థ భవనం ట్రస్ట్ సభ్యులుగా ట్రస్టీలుగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ భవన నిర్మాణం కోసం మీరందరూ కూడా వదాన్యులు తమ తోచినంత 1,00,000 రూపాయలు ఇచ్చి 3 రోజుల వసతి ప్రతి సంవత్సరం, 5 లక్షలు ఇచ్చి 15 రోజుల వసతి, 10 లక్షలు ఇచ్చి నెల రోజుల వసతి, 25 లక్షలు అయితే 60 రోజుల వసతి, ఎవరైనా 1 కోటి రూపాయలు ఇస్తే శాశ్వతంగా వారికి ఒక గది ఏర్పాటు చేసే ఈ బృహత్తర యజ్ఞానికి ఈ నిర్మాణానికి మీరు మీ చేతనైనంత సహాయాన్ని అందించి శాశ్వతంగా ఆచంద్ర తారార్థం మనం ఉన్నా లేకున్నా మన పేర ఒక ధార్మిక భవనం ఇక్కడ నిర్మాణమయ్యి ఎంతో మందికి ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి సదాచార సంపన్నులకు వసతి భోజనం ఏర్పాటయ్యే ఉదాత్త లక్ష్యంతో బ్రహ్మస్థ భవనం ట్రస్ట్ నిర్మిస్తున్న ఈ భవనానికి మీ వంతుగా సహాయ సహకారాలని అందిస్తూ మీరందరికీ కూడా మా అకౌంట్ నెంబరు, మా ట్రస్ట్ తరపున ఆదాయ పన్ను మినహాయింపు అది కూడా ఉంటుంది. అన్ని రకాలైనటువంటి చట్టబద్ధమైనటువంటి అనుమతులతో ఆదాయ పన్ను మినహాయింపు కూడా పొంది మేము మీకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం. కనుక మీరందరూ ఉదాత్తంగా ఈ బృహత్తర కార్యక్రమానికి సహాయాన్ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాము. నమ పార్వతీపదే హర హర మహాదేవ హర. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్దూతాకిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ నానారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విలంబమాన